Good morning, guys. Myself Sandeep Kumar Reddy from Ingenious Competitive Training Academy. So, మీరు ఆల్రెడీ 11 పార్ట్స్ అనేది డిస్కస్ చేశాను. లెట్ us స్టార్ట్ విత్ ద పార్ట్ 12. సో మీకు ఇవి నచ్చినట్లయితే ఐ వాంట్ యూ టు గో త్రూ దీస్ వీడియోస్. సో లెట్ us స్టార్ట్ వితౌట్ వేస్టింగ్ ద టైమ్. సో వీ హ్యావ్ లైక్ దిస్ ఫ్రమ్ 500 క్వశ్చన్ ఆన్వర్డ్, 501 actually. So let us go through again the 500 questions. For which substance the resistance decreases with the increase in temperature? అంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ తగ్గే సబ్స్టెన్స్ ఏంటంటే అంటే నిక్రోమ్ అని చెప్పుకోవచ్చు. నికెల్ క్రోమియము మనం గుర్తుంచుకోవాలి. ఏ సాలిడ్ నీడిల్ ప్లేస్డ్ హారిజెంటల్ అంటే సాలిడ్ నీడిల్ అనేది ఈ విధంగా హారిజెంటల్లీ ప్లేస్ చేస్తే అది ఫ్లోట్ అవుతుందన్నమాట. ఎందుకంటే దాంట్లో సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ అనేది మనం చూడొచ్చు అనమాట. దానివల్లే అది ఫ్లోట్ అవుతుంది. కానీ వర్టికల్ వేస్తే మాత్రం మునిగిపోతుంది అనమాట. సో వెన్ హాట్ లిక్విడ్ ఈస్ పోర్డ్ ఇంటూ థిక్ గ్లాస్ టంబ్లర్ ఇట్ క్రాక్స్ అంటే ఎప్పుడైతే మనం హాట్ లిక్విడ్ అనేది మనము ఈ థిక్ గ్లాస్ టంబ్లర్ మీద పోసినామంటే అది బ్రేక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అనమాట. సో ఓన్లీ ఇన్నర్ సర్ఫేస్ ఎక్స్పాండ్స్ అనమాట. అక్కడ ఇన్నర్ సర్ఫేస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అనేది చూసినట్లయితే ఇది రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ న్యాచురల్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. హైడ్రో అంటే వాటర్ అనమాట. ఇప్పుడు ఏదైతే మనము ఈ డ్యామ్స్ అవన్నీ ఉంటాయి అక్కడంతా హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇది రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద ఆయిల్ ఇన్ ద విక్ ఆఫ్ అన్ ఆయిల్ ల్యాంప్ రైజెస్ అంటే ఈ విధంగా ఆయిల్ అనేది ఈ విక్ ఆఫ్ ద ల్యాంప్లో రైజ్ అవుతుంది కదా, క్యాపిలరీ యాక్షన్ వల్ల ఇది అవుతుంది. అందుకే మనము ముందు బుడ్డీలు వాడేటప్పుడు ఆ కిరోసిన్ అనేది ఈ విధంగా సక్ చేస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఈ డ్రాప్ ఆఫ్ లిక్విడ్ అజ్యూమ్ స్పెరికల్ షేప్ అంటే ఈ లిక్విడ్ అనేది ఈ విధంగా స్పెరికల్ షేప్లో ఎందుకు ఉంటుందంటే దానికి లీస్ట్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది దాని కాబట్టి ఆ విధంగా అది తయారవుతుంది. ఎందుకు మనకి సర్ఫేస్ వల్ల ఆ విధంగా మనం చూడొచ్చు. ఇఫ్ ఎ క్రీమ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ మిల్క్ అంటే ద డెన్సిటీ ఏమవుతుందంటే ఒకసారి మనం మిల్క్ నుంచి క్రీమ్ అనేది తీసేస్తే వాటి యొక్క డెన్సిటీ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ద మోర్ ఫ్యాట్ ద క్రీమ్ ఇట్ ఈస్ ద మోర్ డెన్సర్ ఇట్ ఈస్ అనమాట. సో కాన్వెక్స్ మిర్రర్ అనేది ఎక్కడ వాడతారంటే డ్రైవర్స్ మిర్రర్గా మనం చూడొచ్చు. సో మోటార్ సైకిల్లో మనం రియర్ వ్యూ మిర్రర్గా మనం చూడొచ్చు. కానీ ఇట్ ఫార్మ్ స్మాలర్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది యాజ్ కంపేర్ టు ద ఆబ్జెక్ట్ కన్నా తక్కువగా ఇమేజ్ అనేది మనం చూడొచ్చు అనమాట. ద వాల్ ఆఫ్ ఎ డ్యామ్ ఈజ్ మేడ్ థిక్కర్. ఈ విధంగా డ్యామ్ వాల్ అనేది థిక్కగా ఉంటుంది కింద బాటమ్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద అనే అంటే ఈ కింద ఎందుకు ఎక్కువ మందంగా ఉంటుందంటే ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కింద ఎక్కువ మందంగా ఉండాలి. పైకి వెళ్ళే కొద్దీ మందం అనేది తగ్గిపోయినా పర్లేదు. సో ఆ విధంగా మనము ప్రెషర్ అనేది ఎక్కువగా కిందనే ఉంటుంది, పైన మాత్రం మందం అనేది తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. సో ఆ విధంగా మనము ఇది ఇంక్రీజెస్ ప్రెషర్ విత్ ద డెప్త్ ఆఫ్ ద వాల్ అనమాట. సో ఫుల్ ఫామ్ ఆఫ్ సిఎఫ్ఎల్ ఏంటంటే సిఎఫ్ఎల్ బల్బ్స్ మనం చూసినట్లయితే ఈ విధంగా సిఎఫ్ఎల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ బల్బ్స్. సిఎఫ్ఎల్ అంటే కంపాక్ట్ ఫ్లోరెసెంట్ ల్యాంప్ అనమాట. ఇది దాని యొక్క ఫుల్ ఫామ్ అనమాట. ఇండికేట్ ద ఫాల్స్ స్టేట్మెంట్ అబౌట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ వైర్ అంటే ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ఆఫ్ వైర్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ వైర్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది అని మనం గుర్తుంచుకోవాలి. విచ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ శాటిలైట్ కమ్యూనికేషన్ అంటే శాటిలైట్ కమ్యూనికేషన్లో మనము మైక్రోవేవ్ యూజ్ చేస్తాము. ఇప్పుడు ఓవెన్లో కూడా మనము ఈ విధంగా అవే చూడొచ్చు మనము. సో సోలార్ సెల్ దీని మీద ఆధారపడి పనిచేస్తుందంటే ఫోటో వోల్టాయిక్ సెల్ మీద ఆధారపడి పనిచేస్తుంది. దీంట్లో మనము సిలికాన్ అనేది వాడతారు. ఇవి మనకి ప్లేన్ మిరర్స్ కూడా మనం వాడడం జరుగుతుంది అనమాట. మెటీరియల్ ఫర్ రెయిన్ ప్రూఫ్ కోట్స్ అండ్ టెంట్స్ ఓ దేర్ వాటర్ ప్రూఫ్ ప్రాపర్టీస్ టు సర్ఫేస్ టెన్షన్ అనమాట. ఏదైతే ఇప్పుడు రెయిన్ ప్రూఫ్ కోట్స్ ఉన్నాయో టెంట్స్ ఉన్నాయో దేర్ వాటర్ ప్రూఫ్ ప్రాపర్టీస్ అనేది సర్ఫేస్ టెన్షన్ మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఎక్స్రేస్ రీజన్ లైస్ బిట్వీన్ అంటే ఎక్స్రే అనేది గామా మరియు అల్ట్రావైలెట్ రేస్ మధ్యలో ఇవి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఏ స్టార్ అపియర్స్ ట్వింక్లింగ్ ఇన్ ద స్కై బికాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ బై అట్మాస్ఫియర్. ఒక స్టార్ అనేది ఈ విధంగా ట్వింకిల్ అవుతుంటుంది స్కైలో, ఎందుకంటే ఆ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ బై అట్మాస్ఫియర్ మనం చెప్పుకోవచ్చు. సో దానివల్ల అందుకే ఆ స్టార్ అనేది ట్వింకిల్ అవుతూ ఉంటుంది. వెన్ 2 ఐస్ క్యూబ్స్ ఆర్ ప్రెస్ టుగెదర్ ఈ ఐస్ క్యూబ్స్ అనేది ఈ విధంగా ప్రెస్ చేస్తే దే జాయిన్ టు ఫార్మ్ 1 క్యూబ్. అప్పుడు ఎప్పుడు అది ఈ విధంగా జాయిన్ అవుతుందంటే ఈ విధంగా హైడ్రోజన్ బాండ్ ఫార్మేషన్ అయిన తర్వాతనే సో ఇవి మనకు హోల్డ్ అనేది చేయగలుగుతాయి అనమాట. మైక్రోఫోన్ అనేది ఇది సౌండ్ సిగ్నల్ నుంచి కరెంట్ సిగ్నల్ అంటే ఎలక్ట్రిక్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ప్రెషర్ కుక్కర్ అనేది ఫాస్ట్గా ఎందుకు కుక్ చేస్తుందంటే దాంట్లో హై టెంపరేచర్ అనేది అటైన్ అవుతుందన్నమాట. అది ప్రెషర్ అనేది ఎక్కువగా పెట్టడం వల్ల హై టెంపరేచర్ అనేది అటైన్ అవుతుంది. సో వెన్ ఏ స్ట్రాంగ్ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ పాస్ త్రూ ఏ కొలైడల్ సొల్యూషన్ ద లైట్ విల్ బీ స్కాటర్డ్ అనమాట. ఎప్పుడైతే స్ట్రాంగ్ బీమ్ ఆఫ్ లైట్ అనేది మనం పాస్ చేస్తామో కొలైడల్ సొల్యూషన్లో అప్పుడు లైట్ అనేది స్కాటర్ అవుతుందని గుర్తుంచుకోవాలి. డైనమో అనేది మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్షన్ అవుతుంది మనం గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ ఈజర్ ఫర్ ఎ మ్యాన్ టు స్విమ్ ఇన్ సీ వాటర్ దాన్ ఇన్ రివర్ వాటర్ అంటే ఇప్పుడు రివర్ వాటర్లో తను ఈజీగా స్విమ్ చేస్తాడు కానీ చేయలేడు. సీ వాటర్లో బాగా ఈజీగా చేస్తాడు. ఎందుకంటే అక్కడ డెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది సీ వాటర్లో కాబట్టి ఈజీగా స్విమ్ చేస్తాడని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనము ఇన్ ద రిమోట్ కంట్రోల్ టెలివిజన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది యూజ్ చేస్తారని యూజ్డ్ ఆర్ అంటే దాంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏంట్రా అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్గా రిమోట్లో వాడతారని గుర్తుంచుకోవాలి.
ద వేవ్ ఫామ్ ఆఫ్ ఏ సర్టన్ సిగ్నల్ కెన్ బి స్టడీడ్ బై అంటే ఈ విధంగా వేవ్ ఫామ్ అనేది ఆ సిగ్నల్ని ఏ విధంగా స్టడీ చేస్తారంటే సోనోమీటర్ అని చెప్పి ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి ఈ వేవ్ ఫామ్ అనేది మనము స్టడీ చేస్తారని గుర్తుంచుకోవాలి. ఏ వైర్ క్యారింగ్ కరెంట్ దాంట్లో ఎలా ఉంటుందంటే న్యూట్రల్ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ద లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం అనేది అట్ అన్ యాంగిల్ ఆఫ్ విజన్ ఇస్ మోర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్ అయితే ద కన్సర్న్ మీడియా పేర్ సఫర్స్, దట్ ఈస్ ఈ విధంగా లైట్ రే అనేది డెన్సర్ నుంచి రేర్ వెళ్ళేటప్పుడు ఈ క్రిటికల్ యాంగిల్ అనేది ఎలా ఉంటుందంటే ఏ విధంగా సఫర్ అవుతుందంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సఫర్ అవుతుందని గుర్తుంచుకోవాలి. ద క్యారెక్టరిస్టిక్స్ ఇన్వాలిడ్ ఫర్ హీట్ రేడియేషన్ ఈజ్ దట్ ఇట్ ట్రావెల్స్ విత్ ద స్పీడ్ ఆఫ్ లైట్ అని గుర్తుంచుకోవాలి. సో ద క్యారెక్టరిస్టిక్ ఇన్వాలిడ్ అవుతుంది, హీట్ రేడియేషన్ ఈజ్ దట్ ట్రావెల్స్ విత్ ద స్పీడ్ ఆఫ్ లైట్ అనమాట. సో నెక్స్ట్ మెథడ్ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అని చూసినట్లయితే ఏ విధంగా మనము ఈ మ్యాగ్నటైజేషన్ అనేది లాస్ చేయొచ్చు అంటే హ్యామరింగ్ చేయడం వల్ల కానీ హీట్ చేయడం వల్ల కానీ ఈ విధంగా మనం మ్యాగ్నటైజేషన్ అనేది డిమ్యాగ్నటైజ్ చేయొచ్చు. వాటర్ ఈజ్ నాట్ సూటబుల్ యాజ్ ఏ కెలోరిమెట్రిక్ సబ్స్టెన్స్ బికాస్ ఇట్ హ్యాస్ హై స్పెసిఫిక్ హీట్ అనమాట. సో ఇది హై స్పెసిఫిక్ హీట్ ఉంది కాబట్టి ఇది కెలోరిక్ సబ్స్టెన్స్ కాదని చెప్తున్నాడు. వెన్ ఏ బాడీ ఫాల్స్ ఫ్రమ్ ఎన్ ఏరోప్లేన్ దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్, సో ఒక బాడీ అనేది ఏ విధంగా ఏరోప్లేన్ పడితే అది ఇంక్రీజ్ ఆఫ్ ఆటోమేటిక్గా ఎక్సలేషన్ పెరుగుతుందని మనం గుర్తుంచుకోవాలి. ఇన్ ఏ వాటర్ లిఫ్టింగ్ ఎలక్ట్రిక్ పంప్ వీ కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ నుంచి పొటెన్షియల్ ఎనర్జీ, లేదా మనము ఈ విధంగా ఎలక్ట్రిక్ పంప్ చూసినట్లయితే ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి ఈ విధంగా మెకానికల్ ఎనర్జీ కానీ పొటెన్షియల్ ఎనర్జీని గుర్తుంచుకోవాలి. ద టైప్ ఆఫ్ మిర్రర్ యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్స్ అంటే ఆటోమొబైల్స్లో యూజ్ చేసే మిర్రర్ ఏంద్రా అంటే డ్రైవర్స్ మిర్రర్లు, దట్ ఈస్ కాన్వెక్స్ అని చెప్పుకోవచ్చు. ఏం రేడియేషన్ లీస్ట్ వేవ్ లెంగ్త్ ఉందంటే జీ రేస్కి ఈ విధంగా వేవ్ లెంగ్త్ అనేది తక్కువగా ఉందని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రెడ్ కలర్ కూడా తక్కువగా ఉంటుంది, అది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ద ఎర్త్ ఈజ్ ఏ గుడ్ అబ్జార్బర్ అనమాట అండ్ గుడ్ రేడియేటర్ ఆఫ్ హీట్ కూడా. ఎర్త్ గుడ్ అబ్జార్బర్ యాజ్ వెల్ యాజ్ రేడియేటర్ ఆఫ్ ద హీట్ అని చెప్పుకోవచ్చు. మ్యాగ్నెటిక్ కీపర్స్ అనేది సాఫ్ట్ ఐరన్ యొక్క కీపర్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వెన్ ఏ పీస్ ఆఫ్ స్టోన్ ఈజ్ ఇమ్మర్స్ ఇన్ వాటర్ అంటే ఈ విధంగా స్టోన్ అనేది చూసినట్లయితే వాటర్లో ఈ విధంగా ఇమ్మర్స్ చేసి డిస్ప్లేసెస్ వాటర్ ఈక్వల్ టు మాస్ అనమాట. సో ఈ విధంగా వాటర్లో పెట్టినట్లయితే ఇట్ డిస్ప్లేసెస్ వాటర్ ఆఫ్ ఈక్వల్ అనమాట. ఎంతైతే మనము స్టోన్ ఆడ ఫ్లోట్ చేస్తామో అదేవిధంగా డిస్ప్లేస్ ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ద మోషన్ ఆఫ్ ఎ బాడీ దట్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎ రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, అదేంట్రా అంటే అది కంటిన్యూస్గా ఈ విధంగా రిపీట్ అవ్వడాన్ని పీరియాడిక్ మోషన్ అని చెప్పుకోవచ్చు. రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ డజంట్ అండర్గో ఎనీ చేంజ్ అంటే గామా ఎమిషన్ అనేది దట్ డజంట్ అండర్గో ఎమిషన్ అని మనం గుర్తుంచుకోవాలి. సో 1 బార్ దేనికి సమానం అంటే 10⁵ పాస్కల్కి 1 బార్ అనేది సమానం అని గుర్తుంచుకోవాలి. స్పెసిఫిక్ గ్రావిటీ అనేది రేషియో ఏంట్రా అంటే డెన్సిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ టు ద డెన్సిటీ ఆఫ్ వాటర్ అని మనం స్పెసిఫిక్ గ్రావిటీ గుర్తుంచుకోవాలి. ఏ బ్యారోమీటర్ ఈస్ కెప్ట్ ఇన్సైడ్ ఎ బెల్ జార్, ఎయిర్ ఈజ్ స్లోలీ పంప్డ్ అవుట్ ఆఫ్ ద జార్, ద మెర్క్యూరీ లెవెల్ స్టార్ట్స్ రైజింగ్ అనమాట. ఏదైతే బ్యారోమీటరీస్ అనేది ఇన్సైడ్ ద బెల్ జార్లో పెట్టినట్లయితే ఒకసారి మనము ఈ విధంగా స్లోలీ ఎయిర్ అనేది తీసేస్తే మెర్క్యూరీ లెవెల్ అనేది రైజ్ అవుతుందన్నమాట దాంట్లో నుంచి తీసేస్తే. ద వేవ్ లెంగ్త్ అట్ విచ్ పీక్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ బ్లాక్ బాడీ రేడియేషన్ అక్కర్స్, ఈ విధంగా వేవ్ లెంగ్త్ చూసినట్లయితే పీక్ ఇంటెన్సిటీ ఆఫ్ బ్లాక్ బాడీ అక్కర్స్ ఈ విధంగా డిక్రీజ్ అవుతుంది విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అని గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వేవ్ లెంగ్త్ అనేది ఒకసారి మనము పీక్ ఇంటెన్సిటీ దగ్గర బ్లాక్ బాడీ రేడియేషన్ దగ్గర ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ఇంక్రీజ్ అవుతుంది టెంపరేచర్ తోటి ఇంక్రీజ్ అవుతుందని చెప్పి తెలుసుకోవచ్చు. మ్యాన్ పర్సీవ్స్ సౌండ్ వైబ్రేషన్, మనము ఆడిబుల్ రేంజ్ చూసినట్లయితే 20 నుంచి 20,000 హెడ్జ్ అని చెప్పుకోవచ్చు. మనిషి ఈ విధంగా ఆడిబుల్ రేంజ్ మనము చెప్పుకోవచ్చు, అది ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ ఆడిబుల్ సౌండ్స్ అనమాట. సో సర్టైన్ సబ్స్టెన్సెస్ లూజ్ దేర్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ కంప్లీట్లీ అట్ సూపర్ లో టెంపరేచర్, సచ్ సబ్స్టాన్సెస్ ఆర్ కాల్డ్ అంటే సూపర్ కండక్టర్స్ అంటారు. ఎక్కడైతే ఏ సబ్స్టెన్స్ అయితే లూజ్ దేర్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, వాటి యొక్క ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది లాస్ అయిపోతాయి అనమాట కంప్లీట్లీ. సూపర్ లో టెంపరేచర్ అనమాట, ఆ టెంపరేచర్ ఏంటంటే అట్ సూపర్ లో టెంపరేచర్ దగ్గర ఆ సబ్స్టెన్స్ని ఏమంటారంటే సూపర్ కండక్టర్స్ అంటారు. అదేవిధంగా ఏ మెటల్ బాల్ అండ్ ఏ రబ్బర్ బాల్ బోత్ హ్యావింగ్ ద సేమ్ మాస్ స్ట్రైక్ ఎ వాల్ నార్మలీ విత్ ద సేమ్ వెలాసిటీ, ద రబ్బర్ బాల్ రీబౌండ్స్ అండ్ మెటల్ బాల్స్ డజంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా రబ్బర్ బాల్ కానీ మెటల్ బాల్ కానీ ఒకసారి సేమ్ వెలాసిటీతో ఏదైనా ఒక వస్తువుని ఢీకొంటే అది రబ్బర్ బాల్ మాత్రం రీబౌండ్ అవుతుంది, మెటల్ బాల్ మాత్రం అంతగా రీబౌండ్ కాదు. ఎందుకంటే రబ్బర్ బాల్ సఫర్స్ గ్రేటర్ చేంజ్ ఇన్ మొమెంటం, వాటిలో గ్రేటర్ చేంజ్ ఇన్ మొమెంటం అనేది సఫర్ అవుతుంది కాబట్టి అది రివర్స్ వస్తుంది. కానీ మన మెటల్ బాల్లో మాత్రం అలా జరగదనమాట. ద ఆయిల్ ఇన్ ద విక్ ఆఫ్ ద ల్యాంప్ రైజెస్ డ్యూ టు అంటే ఈ ఆయిల్ ఏదైతే ఉందో విక్ ఆఫ్ ద ల్యాంప్లో రైజ్ అవుతుంది. ఎందుకు రైజ్ అవుతుందంటే ఫినామినన్ ఆఫ్ కెపిలారిటీ వల్ల ఈ విధంగా రైజ్ అవుతుందని గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్ చూసినట్లయితే దాని సూత్రం ఏమరా అంటే స్క్వేర్ ఆఫ్ ద టైమ్ పీరియడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద క్యూబ్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్ అనమాట. సో ఏదైతే స్క్వేర్ ఆఫ్ ద టైమ్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద
క్యూబ్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సెస్ అని గుర్తుంచుకోండి. రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కెన్ బి ట్రేస్డ్ అవుట్ ఇన్ లివింగ్ సెల్ త్రూ టెక్నిక్ ఆఫ్ ఆటో రేడియోగ్రఫీ. అంటే ఈ ఆటో రేడియోగ్రఫీ అంటే ఏంటంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేది ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు ఈ లివింగ్ సెల్స్లో. ఈ టెక్నిక్ ఏంట్రా అంటే ఆటో రేడియోగ్రఫీ అని చెప్పుకోవచ్చు. కెన్ బి ఇంప్లిమెంటెడ్ బై సింగిల్ ట్రాన్సిస్టర్ వల్ల ఏ నాట్ గేట్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు అని మనము సింగిల్ ట్రాన్సిస్టర్ వల్ల మనం తెలుసుకోవచ్చు. పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ అనేది మనం ఒకసారి కళ్ళు మూసినా కూడా అది మనకు 1/10 ఆఫ్ సెకండ్ వరకు మన కళ్ళలోనే ఉంటుంది. దాన్ని మనము ఆ ప్రిన్సిపల్ ఏంట్రా అంటే సినిమా అని చెప్పుకోవచ్చు. టైమ్ ఆఫ్ ఎక్స్పోజర్ రిక్వైర్డ్ ఫర్ టేకింగ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ అపాన్. ఈ విధంగా టైమ్ ఆఫ్ ఎక్స్పోజర్ అనేది అవసరము ఈ విధంగా ఫోటోగ్రాఫ్ తీసుకోవడానికి. దేని మీద ఆధారపడి ఉంటుందంటే బ్రైట్నెస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మీద ఆధారపడి బాగా పిక్చర్ అనేది రావడం జరుగుతుంది. ద ఆర్డినరీ అండ్ మ్యాక్సిమం టాలరెన్స్ లిమిట్ ఆఫ్ సౌండ్ అంటే మనము మ్యాక్సిమం మనిషి 60 నుంచి 80 మాత్రమే వినగలుగుతాడు, అంతకన్నా అయితే చోటు వస్తుంది అనమాట. విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వర్కింగ్ ఆఫ్ న్యూటన్స్ కలర్ డిస్క్ అంటే ఈ విధంగా న్యూటన్స్ కలర్ డిస్క్ ఎక్స్పెరిమెంట్లో ఏది రెస్పాన్సిబుల్ అంటే పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ అని మనం చెప్పుకోవచ్చు. ద డైమెన్షన్ MLT-2 అనేది దేనికి సంబంధించిందంటే ఫోర్స్కు సంబంధించింది. అదేవిధంగా ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్ యూజ్డ్ ఇన్ కమ్యూనికేషన్ అంటే ఈ విధంగా కమ్యూనికేషన్లో చూసినట్లయితే ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్ అనేది చూసినట్లయితే ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మీద ఆధారపడి పనిచేస్తుంది. ఫారడ్ అనేది చూసినట్లయితే దేని యొక్క యూనిట్ అంటే కెపాసిటెన్స్ యొక్క యూనిటే ఈ ఫారడ్ అని గుర్తుంచుకోవచ్చు. స్టీల్ ఈజ్ మోర్ ఎలాస్టిక్ దాన్ రబ్బర్ అంటే స్టీల్ అనేది ఎక్కువగా ఎలాస్టిక్ దాన్ రబ్బర్ అని మనం గుర్తుంచుకోవచ్చు. బికాస్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ వెరీ ఈజీలీ అనమాట. ఈ విధంగా ఈజీగా ఫామ్ అవుతుంది. సాలిడ్స్ విచ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అట్ హయ్యర్ టెంపరేచర్ ఏదిరా అంటే బట్ నాట్ అట్ లోవర్ టెంపరేచర్ ఆర్ కాల్డ్ అంటే సెమీ కండక్టర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఏ సాలిడ్స్ విచ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అట్ హయ్యర్ టెంపరేచర్ దగ్గర ఆ విధంగా మనము చూడొచ్చు, బట్ నాట్ అట్ లోవర్ టెంపరేచర్ దగ్గర మనము ఇవి చూడలేమన్నమాట. దాన్ని సెమీ కండక్టర్ అంటారు. ఈ టెలివిజన్ ఛానల్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ సిగ్నల్. ఈ టెలివిజన్ ఛానల్ అనేది ఈజ్ క్యారెక్టర్ బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ అని మనం గుర్తుంచుకోవాలి. ద డెన్సిటీ ఆఫ్ వాటర్ అనేది 1 g/cc అని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ స్ట్రిక్ట్లీ మనం చూసినట్లయితే 4 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇది అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అంటారు. ఇన్ రేడియో కమ్యూనికేషన్ ద సిగ్నల్ ఎమిటెడ్ బై ట్రాన్స్మిటింగ్ యాంటెన్నా ఆర్ రిఫ్లెక్టెడ్ ఆన్. ఈ విధంగా అయనోస్ఫియర్ అని గుర్తుంచుకోవాలి. ఎక్కడైతే మనం ఈ విధంగా రేడియో కమ్యూనికేషన్ అనేది సిగ్నల్స్ అనేది రివర్స్ బ్యాక్ అవుతాయన్నమాట. ఎమిటెడ్ బై ద ట్రాన్స్మిటెడ్ యాంటెన్నా ఆర్ రిఫ్లెక్టెడ్ అనమాట. అవుట్ సైడ్ ఆఫ్ కుకింగ్ యుటెన్సిల్ ఆర్ జనరల్లీ లెఫ్ట్ బ్లాక్ ఫ్రమ్ బిలో బికాస్. ఈ విధంగా కుకింగ్ యుటెన్సిల్స్ మనం చూసినట్లయితే లెఫ్ట్ బ్లాక్ ఫ్రమ్ బిలో ఈ విధంగా నల్లగా ఉంటాయన్నమాట. ఈ బ్లాక్ సర్ఫేస్ ఈజ్ ఎ గుడ్ అబ్జార్బ్షన్ ఆఫ్ హీట్ అని చెప్పుకోవచ్చు మనము. ద కలర్ ఆఫ్ స్కై అపియర్స్ బ్లూ డ్యూ టు అంటే ఈ స్కై కలర్ అనేది ఈ విధంగా బ్లూగా ఉంటుంది ఎందుకంటే టిండాల్ ఎఫెక్ట్ వల్లే. దాన్ని స్కాటరింగ్ ఆఫ్ షార్టర్ వేవ్ లెంగ్త్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ స్కై అనేది ఈ విధంగా స్కాటరింగ్ వల్లనే మనకి బ్లూగా కనపడుతుంది. వాట్ ఈస్ అ కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్ హ్యాస్ 2 సెట్ ఆఫ్ లెన్సెస్. వన్ ఈజ్ ఆక్యులర్ లెన్స్ ఉంటుంది, ఇంకొకటి ఐపీస్ అనేది ఉంటుంది. కాంపౌండ్ మైక్రోస్కోప్లో ఆక్యులర్ మరియు ఐపీస్ అనే 2 లెన్సెస్ ఉంటాయి. సెన్సిటీ ఆఫ్ ద హ్యూమన్ ఐ అనేది ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే గ్రీన్ రీజన్లో ఈ సెన్సిటీ ఆఫ్ హ్యూమన్ ఐ అనేది ఎక్కువగా ఉంటుంది. స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత అంటే 3 × 10⁸ మీటర్/s అనేది మన స్పీడ్ ఆఫ్ లైట్ అని చెప్పుకోవచ్చు. ఫోటాన్ అనేది ఫండమెంటల్ యూనిట్ లేదా క్వాంటమ్ ఆఫ్ లైట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ ఫోటాన్ని. ఈ లిక్విడ్ డిస్టర్బ్డ్ బై స్టిరింగ్ కమ్స్ టు రెస్ట్ డ్యూ టు విస్కాసిటీ అనమాట. లిక్విడ్ అనేది ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. బై స్టిరింగ్ కమ్స్ టు రెస్ట్ డ్యూ టు విస్కాసిటీ అనమాట. విస్కాసిటీ వల్ల ఈ విధంగా లిక్విడ్ అనేది మనము డిస్ట్రిబ్యూటెడ్ అవుతుందని డిస్టర్బ్డ్ అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ విస్కాసిటీలో మనము ఎక్కువ ఆయిల్ అంటే ఆయిల్లో ఎక్కువగా విస్కాసిటీ ఉంటుంది, ఎక్కువ విస్కస్ లిక్విడ్ అనమాట. పెట్రోల్లో మాత్రం తక్కువ ఉంటుంది. ఇన్ ఆస్ట్రోఫిజిక్స్ వాట్ నేమ్ ఈజ్ గివెన్ ఫర్ హైపోథెటికల్ హోల్ ఇన్ అవుటర్ స్పేస్ ఫ్రమ్ విచ్ స్టార్స్ అండ్ ఎనర్జీ ఎమర్జ్ అంటే ఇప్పుడు వైట్ హోల్ అంటారు. ఈ ఆస్ట్రోఫిజిక్స్లో ఈ విధంగా హైపోథెటికల్ హోల్ అనేది చేయడం జరిగింది అవుటర్ స్పేస్లో. ఎక్కడైతే స్టార్స్ అండ్ ఎనర్జీ అనేది ఎమర్జ్ అవుతుందో దాన్ని వైట్ హోల్ అంటారు. మనం గాడ్స్ పార్టికల్ చూసినట్లయితే LHC అని లార్జెస్ట్ హెడ్రాన్ కొలైడర్ అని అదాన్ని మనము బ్లాక్ హోల్ అనేది అక్కడ మనము చూడవచ్చు అనమాట. లైట్ స్కాటరింగ్ టేక్స్ ప్లేస్ అంటే కొలైడల్ సొల్యూషన్లో మనము ఈ విధంగా లైట్ స్కాటరింగ్ అనేది మనం చూడవచ్చు అనమాట. ద టర్మ్ రియాక్టర్ రెఫర్ దేనికి సంబంధించిందంటే ఇన్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఈజ్ ఏరేటెడ్ ట్యాంక్ అనమాట. ఏరేషన్ ట్యాంక్లో మనము ఈ రియాక్టర్ అనేది మనము వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అనేది మనం చూడవచ్చు అనమాట. ఏ గుడ్ కండక్టర్ వైల్ క్యారింగ్ కరెంట్ ఏంట్రా అంటే నెగిటివ్లీ చార్జ్డ్ అని చెప్పుకోవచ్చు. ఈ గుడ్ కండక్టర్ అని చెప్పుకోవచ్చు వైల్ క్యారింగ్ కరెంట్. ద డివైస్ యూజ్ ఫర్ మెజరింగ్ ద వేవ్ లెంగ్త్ ఏంద్రా డివైస్ యూజ్ చేసేది అంటే వేవ్ లెంగ్త్ మెజర్ చేయడానికి ఎక్స్రేస్లో వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్రేస్ అనేది బ్రాగ్ స్పెక్ట్రోమీటర్ అనేది యూజ్ చేస్తారు వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్రేస్ మెజర్ చేయడానికి. ఆల్ఫా పార్టికల్ అనేది ఈజ్ ద న్యూక్లియస్ ఆఫ్ అండ్ ఆటమ్ ఆఫ్ హైలియం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆల్ఫా పార్టికల్ అనేది మనం చూసినట్లయితే న్యూక్లియస్ ఆఫ్ ఈ ఆల్ఫా పార్టికల్ అనేది
ఈజ్ అ న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఆఫ్ హీలియం అని మనం చెప్పుకోవచ్చు ఈ ఆల్ఫా పార్టికల్ అనేది. సో నెక్స్ట్ ఏంటంటే విచ్ సపోర్ట్స్ పార్టికల్ నేచర్ ఆఫ్ ఫోటాన్స్. ఈ విధంగా ఏది సపోర్ట్ చేస్తుంది ఈ విధంగా పార్టికల్ నేచర్ ఆఫ్ ఫోటాన్స్ అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది సపోర్ట్ చేస్తుందని గుర్తుంచుకోవాలి. ఇండికేట్స్ ద కరెక్ట్ అరేంజ్మెంట్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇన్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఇంక్రీజింగ్ వేవ్ లెంగ్త్ అంటే ఈ విధంగా ఏది మనము కరెక్ట్ అరేంజ్మెంట్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇన్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఇంక్రీజింగ్ వేవ్ లెంగ్త్ అంటే ఎక్స్రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్, విజిబుల్ రేస్, మైక్రోవేవ్స్ ఇవన్నీ ఏంటంటే ఇంక్రీజింగ్ వేవ్ లెంగ్త్ అని మనం చెప్పుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు స్టడీ ద బిహేవియర్ ఆఫ్ వైబ్రేటింగ్ స్ట్రింగ్ అంటే ఈ విధంగా మనము సోనోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ తోటి వీణ కానీ గిటార్ కానీ వాళ్ళ యొక్క వైబ్రేటింగ్ స్ట్రింగ్ యొక్క స్టడీని మన బిహేవియర్ని మనము యూజ్ చేస్తారనమాట సోనోమీటర్ అనేది. వాట్ ఈజ్ న్యూరాన్ అంటే ఈ న్యూరాన్ అనేది చూసినట్లయితే మనము ఈ న్యూరాన్ అనేది వన్ టైప్ ఆఫ్, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ న్యూరాన్ అనేది బేసిక్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. విచ్ కాజెస్ బై అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే సన్ అపీరింగ్, ఇవి అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్ వల్లే మనము సన్ అనేది బ్లూగా కనపడుతుంది. సో సన్ అపీరింగ్ హయ్యర్ ఇన్ ద స్కై దాన్ ఇట్ యాక్చువల్లీ ఈజ్ అనమాట. ఈ విధంగా అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్ వల్ల ఈ విధంగా మనకు సన్ అనేది హైయర్గా ఉంటుంది దాన్ స్కై అని చెప్పి మనము చెప్పుకోవచ్చు అనమాట. సో అది కాక బ్లూ కలర్ కూడా మనం చూడొచ్చు అనమాట. ఈ మ్యాటర్ వేవ్స్ అనేది ఎవరు కనుగొన్నారంటే డి బ్రోగ్లీ వేవ్స్ అని కూడా అని చెప్పుకోవచ్చు. దీన్ని డి బ్రోగ్లీ అనేవాడు కనుగొన్నాడు కాబట్టి ఈ మ్యాటర్ వేవ్స్ని తన పేరు మీద ఇవ్వడం జరిగింది. వెన్ ద మిల్క్ ఈజ్ చర్న్డ్ విగరస్లీ, చర్నింగ్ ఆఫ్ మిల్క్ ఏదైతే ఉందో ఈ విధంగా పాలని పెరుగుని ఈ విధంగా వేర్చడాన్ని ఏమంటారంటే ఈ విధంగా ఆ క్రీమ్ వేర్ చేసే పద్ధతి దాంట్లో ఉండేది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఉంటుంది. గ్యాస్ థర్మోమీటర్ అనేది ఎక్కువ సెన్సిటివ్ కంపేర్ టు లిక్విడ్ థర్మోమీటర్, ఎందుకంటే వాటిలో హ్యావ్ లార్జ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అనేది గ్యాస్లో ఉంటుంది కాబట్టి మనం గ్యాస్ థర్మోమీటర్ యూజ్ చేస్తారు. ఎ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్లిఫ్ థ్రోస్ ఎ స్టోన్ వర్టికలీ అప్వర్డ్స్ విత్ ఎ సర్టన్ స్పీడ్. హీ దెన్ థ్రోస్ అనదర్ స్టోన్ డౌన్వర్డ్స్ విత్ ద సేమ్ స్పీడ్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద టూ స్టోన్స్ అంటే ఒకసారి ఒక మనిషి ఈ విధంగా మనము పైన ఒక కొండపైన నిలబడుకొని వర్టికల్లీ ఒకసారి అప్వర్డ్ వదిలితే దాని తర్వాత సర్టన్ స్పీడ్ తోటి హీ థ్రోస్ డౌన్వర్డ్స్ విధంగా వదిలితే అనమాట ఏమవుతుందంటే వాటి యొక్క రేషియో ఆఫ్ ద స్పీడ్ అనేది ఎలా ఉంటుందంటే ఆ స్పీడ్ అనేది ఆబ్వియస్లీ ఆ భూమి మీద తగులుతానట్లనే వాటి స్పీడ్ అనేది కూడా సమానంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. డయాప్టర్ అనేది దాని పవర్ ఆఫ్ ద లెన్స్ యొక్క యూనిట్ అని గుర్తుంచుకోవాలి. వెన్ ఎ స్టోన్ ఈజ్ థ్రోన్ ఇన్ ద కామ్ వాటర్ ఆఫ్ పాండ్ ద వేవ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ అంటే ఒకసారి మనము కామ్ వాటర్లో ఒక స్టోన్ విసిస్తే అది ట్రాన్స్ఫర్ వేవ్ అనేది మనం చూడొచ్చు. ఇన్ ఎ ఫిలమెంట్ టైప్ లైట్ బల్బ్ మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ పవర్ కన్జ్యూమ్డ్ అపియర్స్ యాజ్ ఇన్ఫ్రారెడ్ రేస్గా మనము చూడొచ్చు. ఈ ఫిలమెంట్ టైప్ లైట్ బల్బ్లో మనం చూసినట్లయితే ఎక్కువగా ఎలక్ట్రిక్ పవర్ అనేది చూసినట్లయితే ఈ విధంగా ఇన్ఫ్రారెడ్ రేస్ అనేది మనం చూడొచ్చు. ఏ వైట్ అండ్ స్మూత్ సర్ఫేస్ ఈజ్ అంటే బ్యాడ్ అబ్జార్బర్ అండ్ గుడ్ రిఫ్లెక్టర్ ఆఫ్ హీట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది వైట్ మరియు స్మూత్ సర్ఫేస్ అనేది చూసినట్లయితే బ్యాడ్ అబ్జార్బర్ మరియు గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అని మనం గుర్తుంచుకోవాలి. వెన్ ఏ బాడీ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ఎ లిక్విడ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఈజ్ అంటే ఎప్పుడైనా ఒక బాడీని మనము ఈ విధంగా లిక్విడ్లో ఇంపర్స్ చేస్తే దాని మీద ఈ ఫోర్స్ ఏదిరా ఉండేది అంటే అప్థ్రస్ట్ లేదా వెయిట్ అని మనం చెప్పుకోవచ్చు. వెన్ టూ సెమీ కండక్టర్స్ ఆఫ్ పీ అండ్ ఎన్ టైప్ ఆర్ బ్రాట్ ఇన్ కాంటాక్ట్ దే ఫార్మ్ పీ అండ్ ఎన్ జంక్షన్ విచ్ యాక్ట్స్ లైక్ ఏ రెక్టిఫైర్ అనమాట. సో ఈ విధంగా మనం చూసినట్లయితే సెమీ కండక్టర్స్ ఆఫ్ పీ అండ్ ఎన్ టైప్ చూసినట్లయితే దగ్గర కాంటాక్ట్లు తీసుకొచ్చినట్లయితే పిఎన్ జంక్షన్ వాటికి అది ఒక రెక్టిఫైర్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ద మాస్ ఆఫ్ బాడీ మెజర్డ్ బై ఏ ఫిజికల్ బ్యాలెన్స్ in a lift at rest is found to be m. If the lift is going to up then acceleration, ఇప్పుడు మనము లిఫ్ట్ అనేది పైకి వెళ్తూ ఉంటే వాటి యొక్క మాస్ అనేది m ఉంటుంది, కిందికి వెళ్తే -g అయిపోతుంది, ఒక్కసారిగా కింద పడితే అది శూన్యం అయిపోతుంది. ఓమ్స్ లా అనేది వ్యాలిడ్ ఇన్ కేస్ ఆఫ్ కండక్టర్లో మాత్రమే, ఎక్కడైతే కండక్టర్ కరెంట్ పాస్ అవుతుంది దాంట్లోనే ఓమ్స్ లా అనేది, ఇన్సులేటర్లో మాత్రం పాస్ కాదు, లాగు కాదనమాట. ద లేజర్ ఈజ్ ఏ బీమ్ ఆఫ్ రేడియేషన్ విచ్ ఆర్ కోహరెంట్ అండ్ మోనోక్రోమాటిక్ అనమాట. ఈ లేజర్ అనేది బీమ్ ఆఫ్ రేడియేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక కోహరెంట్ మరియు మోనోక్రోమాటిక్ అని గుర్తించాలి. సెల్సియస్ మరియు ఫారెన్ హీట్ అనేది రెండు -40 డిగ్రీగా ఈజీగా ఉంటాయి, సేమ్గా ఉంటాయని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 3 డైమెన్షన్ ఫార్ములా చూసినట్లయితే m-1 L3 T-2 అని మనం గుర్తుంచుకోవాలి. రాకెట్ అనేది ఈ విధంగా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం మీద పనిచేస్తుంది. అదేవిధంగా న్యూటన్స్ థర్డ్ లా అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ద వెయిట్ ఆఫ్ ద బాడీ యాక్ట్స్ త్రూ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనమాట. వెయిట్ ఆఫ్ ద బాడీ అనేది ఈ విధంగా సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీద ఆధారపడి పనిచేస్తుంది అనమాట. వీల్ బారో అనేది ఎగ్జాంపుల్, దేని యొక్క ఎగ్జాంపుల్ అంటే క్లాస్ 2 లీవర్ యొక్క ఎగ్జాంపుల్ అని మనం గుర్తుంచుకోవాలి ఈ వీల్ బారో. నెక్స్ట్ ఏంటంటే
మ్యాగ్నెటిక్ కీపర్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ప్రొటెక్ట్ మ్యాగ్నెట్స్ ఫ్రమ్ ద సెల్ఫ్ డిమాగ్నటైజేషన్. ఈ విధంగా సెల్ఫ్గా డిమాగ్నటైజ్ కాకోకుండా ఉండడానికి ఈ మ్యాగ్నెటిక్ కీపర్స్ అనేది యూజ్ చేస్తారనమాట. అండ్ ఆబ్జెక్ట్ విచ్ అబ్జార్బ్స్ ఆల్ కలర్స్ అండ్ రిఫ్లెక్ట్ నన్ అంటే బ్లాక్ అనేది అన్నీ అబ్జర్వ్ చేసుకొని ఈ బ్లాక్ మాత్రము ఆ విధంగా నన్ను రిఫ్లెక్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు మనము. సో నెక్స్ట్ ఏంటంటే ద లోకోమోషన్ ఆఫ్ ఇన్సెక్ట్స్ టు ద సోర్స్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ అంటే ఫోటోట్రోపిక్ అంటారు. అంటే ఈ ఇన్సెక్ట్ యొక్క లోకోమోషన్ అనేది సోర్స్ ఆఫ్ లైట్ నుంచి దాన్ని ఏమంటారంటే ఫోటోట్రోపిక్ ఉంటుంది. అందుకే మనం రాత్రిపూట మనము ఈ విధంగా బల్బు దగ్గరికి ఎక్కువ ఇన్సెక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ద స్పిల్లింగ్ ఆఫ్ వైట్ లైట్ అనేది ఇంటూ ఇట్స్ కాంపోనెంట్స్ దాన్ని ఏమంటారంటే స్ప్లిట్టింగ్. యాక్చువల్లీ ఈ విధంగా వైట్ లైట్ని ప్రిజం మీద పడడం వల్ల ఈ విధంగా స్ప్లిట్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే డిస్పర్షన్ అంటారు. ఇది మనము ప్రిజంలో మనం చూడొచ్చు అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఐ వాంట్ యూ టు గో త్రూ వన్స్ అట్లీస్ట్ with the all videos whatever is given in the playlist. They will help you in cracking your job. So hope this will help you in cracking your jobs. So please share it to your friends, let them get benefited. Thank you very much. Spread this channel to maximum extent. Have a good day, have a great life.